నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆయన శాఖలో ఎన్ని రకాల మార్పులు తీసుకొస్తున్నారు మీరు అంతా కూడా తెలుసు. చివరికి నిన్న కాక మొన్న ఒక 84 లక్షల రూపాయలు అందులో క్రికెట్లకు ఇచ్చి అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి సంబంధించి ఆదుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తున్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సెన్సేషన్ అని చెప్పాల్సింది. అలాగే ఆయన మంత్రిత్వ శాఖలో కూడా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే 18 నెలల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళ పనితనం ఎట్లా ఉంది అని చెప్పేసి కొన్ని సంస్థలు సర్వేలు చేసి దానికి సంబంధించి రిపోర్ట్లు ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. రైజ్ అనే ఒక సంస్థ అయితే కనుక ఇటీవల ఒక సర్వే కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు వచ్చేసి మన సర్వేలు చేస్తూ ఉంటారు అనమాట, ఎలక్షన్ సర్వేస్. ఏ నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరి వైపు ఉంది శాంపిల్స్ తీసుకుని అంతా కూడా చేస్తూ ఉంటారు. ప్రవీణ్ పుల్లట గారు ఆయన పేరు వచ్చేసి, వీళ్ళకంటూ ఒక మంచి పేరు కూడా ఉంది. ఈయన వచ్చేసి ఒక 13వ తారీఖున ఒక సర్వే రిపోర్ట్ అయితే ఇచ్చినారనమాట. దీంట్లో నారా లోకేష్ గారికి వచ్చేసి 88%, రామ్మోహన్ నాయుడు గారికి వచ్చేసి 82%, పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి 81%. ఇలా టాప్ 3 లెక్కను చూసుకుంటే కానీ నారా లోకేష్ గారు, రామనాయుడు గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక తర్వాత వైజ్ అనే ఒక సంస్థ అండి, వాళ్ళు వచ్చేసి మరో అంటే రకరకాల సంస్థలు చేస్తాయి కదండి. ప్రవీణ్ పుల్లట గారు ఏ విధంగా అయితే వాళ్ళ రైజ్ అనే ఒక సంస్థ నుంచి ఏ విధంగానైతే వాళ్ళు చేస్తారో అలాగే వేరే సంస్థలు కూడా చేస్తాయి. కాబట్టి టాప్ 3లో మరోసారి పవన్ కళ్యాణ్ గారు ఉండడం అయితే జరిగింది. ఎలా వైజ్ అనే సంస్థ రీసెర్చ్ అనాలిసిస్. సో ర్యాంకింగ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్స్కి సంబంధించి 18 నెలల్లో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పొచ్చు. మన భాషలో మాట్లాడాలంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ 18 నెలలు ఎలా ఉందని చెప్పేసి చెప్పుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి 93% ఉందన్నమాట. 100కి 93%. సో పవన్ కళ్యాణ్ గారు టాప్ లెవెల్లో దూసుకుపోతా ఉన్నారు. నెక్స్ట్ రామనాయుడు గారు వచ్చేసి 87% అనమాట. ఆ తర్వాత సత్యకుమార్ యాదవ్ గారు మన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వైద్య శాఖ మంత్రి అనమాట. ఆయన వచ్చేసి 86% ఉన్నారు. 4th ప్లేస్లో నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన కూడా 84%. ఆ తర్వాత 5th ప్లేస్లో నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఆయన కూడా 84%. ఆ తర్వాత 6th ప్లేస్లో కే దుర్గేష్ గారు, కందులు దుర్గేష్ గారు ఉన్నారు, ఈయన కూడా జనసేన పార్టీ అనమాట. ఈయన వచ్చేసి 82%. ఇలా ఆ తర్వాత పీకే షో గారు, ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు ఉండడం జరిగింది. టాప్ 10లో చూసుకుంటే కనుక మన హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు, టాప్ 9లో వచ్చేసి నారాయణ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఉండడం జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే తన పనితనంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనస్సులను అయితే దోచుకున్నారని ఈ సర్వే రిపోర్ట్ల యొక్క సారాంశం.